బ్రో బయట టాక్ ఏం నడుస్తుంది అంటే కూటమి చివరి వరకు కలిసి ఉండదు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? కలిసి ఉండదు. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత కలిసి ఉండదు నాకు తెలిసి. 10 years తర్వాత కలిసి ఉండదు. ఎందుకంటే అప్పటికి జనసేనకి 175 క్యాండిడేట్స్ దొరుకుతారు, అప్పటికి దొరుకుతారు ఖచ్చితంగా. సో అప్పుడు మేబీ నాకు తెలిసి వైఎస్ఆర్ సిపి అనే పార్టీ భూస్థాపితం అయిపోవచ్చు మేబీ. చూసుకుంటే గతంలో వేణుస్వామి గారు 2000 ఎన్నికల తర్వాత ఒక పార్టీ అనేది భూస్థాపితం అయిపోద్ది అన్నారు, కానీ అలా ఆయన మాత్రం వైసీపీ అయితే గెలుస్తుంది అన్నారు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమైనా వైసీపీ మీద పడే అవకాశం ఉందా? భూస్థాపితం అయిపోద్ది అంటే ఇప్పుడు జగన్ అనే క్యాండిడేట్ ఒక ఛాన్స్ అడిగాడు, ఫ్రీ పథకాలు ఇచ్చాడు, మంచిదే పథకాలు ఇచ్చాడు, కానీ డెవలప్మెంట్ చూపిస్తూ మంచి ఫ్రీ పథకాలు ఇచ్చుంటే ఒక 50% కవర్ అయ్యేది. కానీ ఓన్లీ ఫ్రీ పథకాలే ఇచ్చాడు, ఎక్కడ డెవలప్మెంట్ చూపించలేదు. కాబట్టి అదంతా రెవెన్యూ మీద దెబ్బపడింది కంప్లీట్ గా. 2029 ఎన్నికల్లో టీడీపీకి జనసేనకి ఆపోజిట్ ఉండే అవకాశం ఉందా? ఉండదు. ఉంటే బై ఛాన్స్ మళ్ళీ జగన్ కి పక్కన కడతారు ఏపీ ప్రజలు ఖచ్చితంగా. బ్రో రేపు నుంచి ఏపీలో అన్న క్యాంటీన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు, దాని గురించి ఏమంటారు? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, అది ఇంత ముందు అన్న క్యాంటీన్ బాగా జరిగాయి కదా చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి మొన్న జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం తీసేశారు. సో మళ్ళీ August 15 స్టార్ట్ చేస్తున్నారు, అది ఒక మంచి విషయమే కదా. అంటే ఎలా ఉండేది బ్రో అందులో ఫుడ్? నేను ఒక్కసారి ట్రై చేశాను, అంటే ఎలా ఉంటుందని. 5 రూపీస్కి మధ్యాహ్నం ఫుడ్ తిన్నాను, చాలా బాగుంది. సాంబార్ కానీ కర్డ్ కూడా డైరీ నుంచి తెచ్చే కర్డ్, సో బాగుంది. అంటే దానివల్ల మంచిదే అనుకోవచ్చా ఏపీలో ఉన్న ప్రజలకి? మంచిదే. పొద్దున్న సాయం దాకా మనుషులు చాలా మంది అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మహా అయితే 10 రూపాయలు సంపాదించగలరు అంతే కదా. సో 5 రూపాయలకి తింటారు కదా కడుపు నిండా ఒక్క పూట అయినా. సో అది మంచిది. ఆ విధంగా అక్కడ 3 పూట్ల ఫుడ్ అయితే దొరికింది కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ లంచ్, నైట్ డిన్నర్ కూడా. అవును, 3 పూట్ల ఫుడ్ దొరుకుద్ది. ఎవరన్నా అదే నేను చెప్పేది, ఆ బయట అడుక్కునే వాళ్ళు ఒక 15-20 రూపాయలు సంపాదించిన 20 మంది తలా 1 రూపాయి వేసినా వాళ్ళు తింటారు కాబట్టి అది బెటర్గా ఉంటుంది. సో వాళ్ళకి మంచిది అన్నిటికంటే. ఒక మాటలో చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు బ్రో? ఆయన ఇచ్చే పథకాలు జగన్ పెట్టాడు కాబట్టి ఇన్ని పథకాలు పెట్టాల్సి వచ్చింది, లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. గెలవాలి కాబట్టి ఆల్రెడీ జనాలు దానికి అలవాటు పడిపోయారు కాబట్టి పెట్టాల్సి వచ్చింది, లేకపోతే అవసరం లేదు. ఫ్రీ పీస్ ఇవ్వడం వల్ల ఏపీ డెవలప్ అవుద్దా, లాస్ లోకి వెళ్తుందా? ఖచ్చితంగా లాస్ లోకి వెళ్తాయి. ఇంతకుముందు లాస్ లోకి వెళ్ళింది, ఇప్పుడు లాస్ లోకి వెళ్తున్నా కూడా. ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే మనకి ఫ్రీ స్కీమ్స్ ఇవ్వటం వల్ల దాంతో పాటు మనకి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే అది ఇది కవర్ అవుద్ది కాబట్టి అది చంద్రబాబు విజన్. థ్యాంక్ యూ.